భగవద్గీతం 7వ పదిలో 1వ తిరువాయమొഴి ఉన్నిలావియా అనేటువంటి తిరువాయమొഴి. కిందటి తిరువాయమొഴి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయమొഴിలో ఆళ్వాళ్ళు శరణాగతి చేసినప్పటికీ అది ఫలించలేదు. అంటే ఆళ్వాళ్ళు కోరుకున్నట్టుగా ఆళ్వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వలేదు సర్వేశ్వరుడు. దానితో ఆళ్వాళ్ళకి దుఃఖం. ఈ దుఃఖానికి ఎందుకు? నేను ఈ లోకంలో ఉండి ఇలా బాధపడటానికి కారణమైనటువంటివి ఈ ఇంద్రియాలే కదా. ఆ ఇంద్రియాలకి హృషికేశుడు కదా స్వామి. ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి స్వామి ఆ ఇంద్రియాలని నా మేరకు విడిచిపెట్టి అవి వాటి యొక్క బలాన్ని చూపిస్తే దుర్బలమైనటువంటి ఇంద్రియాలు అవి. చాలా నిర్బలుణ్ణి నేను. అలాంటి నా మీదకి ఆ ఇంద్రియాలను విడిచిపెట్టి ఆయన దూరంగా ఉండి నిలబడి చూస్తూ ఉన్నాడనేది ఆడవాళ్ళ యొక్క వేదన. కిందటి పాసంలో ఏం చెప్పుకున్నాం? 7వ పాసంలో ఆనాడు ఆ దేవతలందరికీ కూడా ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని కోల్పోతే ఇంద్రుడి రాజ్యం కావాలన్నాడు. వాళ్ళ కోసం యుద్ధం చేయటం మొదలు పెట్టావు నువ్వు. యుద్ధంలో వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే మాకు అమరులుగా ఉండేటువంటి ఒక ఔషధం కావాలయ్యా, అమృతం కావాలని వాళ్ళందరూ ప్రార్థిస్తే వాళ్ళ కోసమని నువ్వు ఎంతో కష్టపడి ఆ మందరగిరి పర్వతంలో నువ్వు వేయించేసి ఉండి, వాసుకులో వేయించేసి ఉండి, దేవతల్లో వేయించేసి ఉండి, అసురుల్లో వేయించేసి ఉండి, మందరగిరి పర్వతం కిందకి పోకుండా కూర్మావతారం ఎత్తి పర్వతం పైనుండి వరగకుండా పైన శిఖరాన్ని పట్టుకొని ఇలా ఇన్ని రూపాలతోటి వాళ్ళని రక్షించావు కదా. వాళ్ళకి అమృతాన్ని చిలికి ఇచ్చావు కదా. అమృతాన్ని చిలికి ఇవ్వడం అంటే చిలకటంలో సాయం చేశాడని చెప్పుకోవచ్చు, లేదా వాడు చిలకలేకపోతూ ఉంటే తానే చిలికి ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు. అలా వాళ్ళందరికీ అమృతాన్ని ఇచ్చినటువంటి వాడివి కదా నువ్వు. నాకు ఆ అమృతం అక్కర్లేదు స్వామి, అమృత స్వరూపుడమైన నువ్వే నాకు కావాలి అని అడిగారు ఆళ్వార్లు. అంటే ఆనాడు మరి ఇప్పుడు సముద్ర మదన ఘట్టాన్ని ఎందుకు చెప్తున్నారు ఆళ్వార్లు అంటే ఆయనకి ఆశ్రయించినటువంటి వాళ్ళని వాళ్ళ దుఃఖాలను తీర్చేటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి నన్ను కూడా తప్పకుండా రక్షించి తీరుతాడనే ఒక విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంతో ఆనాడు వాళ్ళు దేవతలకి కావలసిన అమృతం అంటే వాళ్ళకి అమృతమే కావాలని లేదా దేవతలకి. ఏదో ఒక కషాయం ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సింది అది పని చేయటం, అమరత్వాన్ని పొందటం. కానీ కొడియేందని చెప్పుకుంటున్నారు ఆళ్వార్లు 7వ పాసరం. ఏమిటి కొడియేందంటే అది వాళ్ళు ఏది ఇచ్చినా మరచిపోయి వాళ్ళకి కావాల్సిన ఫలం లభిస్తే చాలని తృప్తి పడేటువంటి వాళ్ళు. కానీ నాకు నువ్వు తప్ప వేరే ఇంకేమీ వద్దనే స్వభావం కలిగినటువంటి వాడిని. కానీ నిన్ను పొందడానికి అవకాశం లేనట్లుగా నాకు ప్రతిబంధకాలు ఉన్నాయి, అందుకని కొడియేన్ పాపిష్టి వాడిని వినయ్యేన్ కొడియేనని తమని గురించి తామే నిందించుకుంటున్నారు ఆడవాళ్ళు. అదే కొడియేన్ అనే పదానికి మాత్రం వినయ్యేనంటే పాపాలు కలిగినటువంటి వాడిని, ప్రతిబంధకాలు కలిగినటువంటి వాడిని అని అర్థం చెప్పుకుంటూ, కొడియేనంటే మాత్రం అదిగో పిల్లాడు చాక్లెట్ అడిగాడు, వాడికి ఇంట్లో నీకేదో స్వీట్ ఉందిరా ఇస్తానంటే కాదు, ఇంకేదో ఇస్తానంటే నువ్వు ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడతానంటే కాదు, నాకు చాక్లెటే కావాలి అని అడిగినట్టుగా నాకు కూడా నువ్వే కావాలయ్యా, నువ్వు ఇచ్చేవి కాదు అని చెప్పి ఆళ్వార్లు కిందటి పాసరంలో 7వ పాసరంలో ప్రార్థించారు పరమాత్మని. ఇప్పుడు 8వ పాసరం. 8వ పాసరం ఎన్నముదు எனதோன்றிவோர் ஐவர் யாவரையும் மயக்க நீ வைத்த முன்னமாயமெல்லாம் முழுவேறு அறிந்து என்னை உன் சிந்தமும் திருமூர்த்தியும் சிந்தித்து ஏத்தி கைதொழவே அருள் எனக்கு என்னம்மா என் கண்ணா இமையோர் தங்குல முதலே இன்னமுதென்னதோன்றே ஓரைவர் யாவரையும் மயக்க நீ வைத்த முன்னமாயமெல்லாம் முழுவேர் அறிந்து என்னை உன் சிந்தமும் திருமூர்த்தியும் சிந்தித்து ஏத்தி கை தொழவே அருள் எனக்கு என்னம்மா வெண் கண்ணா இமையோரு தங்குல முதலே. ఎన్నమ్మా నాకు స్వామివి, ఎన్కన్నా సర్వసులభుడవి, ఇమయోరు తంకుల మొదలే ఆ నిత్యసురుల యొక్క కులానికి మొదలైనటువంటి వాడివి అని. ఎన్ అమ్మా ఎన్ కన్నా
నాకు తల్లి వంటి వాడా, ఎన్కన్నా నాకు భవ్యమైనటువంటి వాడా, భవ్యుడుగా ఉన్నవాడా, ఇమయోరు తంకుల మొదలే నిత్యసూరుల సమూహానికి నిర్వాహకుడా. అంటే కన్నా అని చెప్పడం వల్ల సులభుడు అని, ఇమయోరు తంకుల మొదలని చెప్పడం వల్ల పరత్వం కలిగినటువంటి వాడు అని. మొదలే ఓరు ఐవర్ మొదలే అంటే విలక్షణములైనటువంటి తంకులం మొదలే నిర్వాహకుడా అయిపోయింది కదా. ఓర్ విలక్షణములైనటువంటి ఐవర్ ఇన్ అముదు. ఐవర్ శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి 5 విషయములను 5 విషయములు ఇన్ అముదు ఎన తోండ్రి అవే నిరతసే భోగ్యాలు అని తోచి యావరయ్యం మయక్క నీవైత ఎట్టి వాళ్ళని కూడా భ్రమింపచేయుటకని ఉంచినటువంటి నీవైత మున్నమ్మాయం ఎల్లాం అనాది అయినటువంటి సంసారములన్నింటినీ ముజువేరు అరిందు సంపూర్ణముగా మూలమును ఛేదించి ఎన్నై నన్ను ఉన్ నీ యొక్క చిన్నము శంఖచక్రాది చిహ్నములను తిరుమూర్తియం దివ్య విగ్రహమును చిందిత్తు ధ్యానించి ఏత్తి స్తుతించి కైతోజ చేతులతో అంజలి చేసేటట్టుగా వెనక్కే అరుళ్ నాకు కృప చేయవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. నా విషయంలో ఎన్నమ్మా అన్నారు కదా, అంటే నాకు స్వామి ఎలా, నా విషయంలో వాత్సల్యం కలిగినటువంటి స్వామివి అయితే చూచేటప్పుడు సుఖాలను ఇచ్చేవిగా కనబడతాయి. బ్రహ్మాదులను కూడా భ్రమింపచేస్తూ ఉండేటువంటి ఈ శబ్దాది విషయాలు నన్ను బాధించకుండా ఉండేటట్టుగా వాటిని సమూలంగా నశింపచేయి. నీ దివ్య అవయవాదులను ధ్యానించి స్తుతించేటట్లుగా నా విషయంలో కృప చేయవయ్యా. అంటే ఇంద్రియాలు ఇచ్చేటువంటి ఆనందాలు చూడటానికి సుఖంగా అనిపిస్తే చివరికి దుఃఖాన్ని మిగులుస్తాయి. అలాంటి ఇంద్రియాల ప్రభావం నా మీద లేకుండా నీకు నీ దివ్య అవయవాలని అనుభవించేటువంటి స్థితిని నాకు ధ్యానించి స్తోత్రం చేసేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయిరప్పడి ఇన్నముదెనా ఇన్ను అముదు ఎన అనుభవ వేళాయ్ అమృత అనుభవ వేళాయాం అమృతోపమాయే విపాకే నిరయహేతుత్వేన విశోపమమాయే స్వస్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య యాథాత్మ్య విషయ సేముషీకరాన దేవాదిగళయ్యం కూడా మోహిప్పిక్కుమ్మడి శబ్దాది విషయ రూపేణ ఉన్నాలే నిర్మితమాన ప్రకృతి సంబంధత్తే సహేతుకమాగ పోకే. ఇవి ఎలా ఉంటాయి? ఇన్నముదెన తోండ్రి ఇదే గొప్ప అమృతము అని కనబడేటట్లుగా ఉన్నటువంటి ఓరైవర్ 5 ఇంద్రియాలు, ఇంద్రియాల వల్ల కలిగేటువంటి ఇంద్రియాలు అనుభవించేటువంటి విషయాలు ఏమిటవి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నమాట. అనుభవ వేళాయాం అమృతోపమాయ్ అనుభవించేటప్పుడు ఎంత భోగ్యంగా ఉంది, ఇవాళ ఎంత ఆనందంగా ఉందో, మా పిల్లలతో నేను గడిపా, నా భర్తతో నేను గడిపా, బంధువులతో నేను గడిపా, ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా విషయాలన్నీ అనుభవించే సమయంలో చాలా అమృతంలాగా భోగ్యంగా అనిపిస్తాయి. కానీ విపాకే చివరికి పరిపక్వం చివరికి వెళ్ళేసరికి నిరహేతుత్వేన విశోపమమాయే నరకాన్ని కలిగించేటువంటి విషంతో సమానమైనటువంటివి. విశోపమమాయ్ విషము లాంటివి అయిపోయి, అంటే అనుభవించేటప్పుడు ఆనందం, చివరి ఫలం మాత్రం విషం. అలా ఉంటుంది. అనుభవించేప్పుడు అమృతం, చివరికి ఫలం మాత్రం అది విషంగా అయిపోయి మనకి నరకానికే కారణమయ్యేటువంటివి. స్వస్వరూప రూపగుణ విభవ ఐశ్వర్య యాథాత్మ్య విషయ సేముషీకరాన. నీ యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యాలని యాథాత్మ్య విషయ అంటే యాథాత్మ్య విషయం అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా సేముషీకరాన అనుభవించగలిగేటువంటి వాళ్ళైనా దేవాదిగళయ్యం కూడా మోహిప్పిక్కుబడి దేవతలను కూడా మోహపరిచేటట్లుగా ఉన్నటువంటి శబ్దాది విషయ రూపేణ ఉన్నాలే నిర్మితమాన. అదో శబ్ద స్పర్శ అది ఆది అని చెప్పడం చేత 5 శబ్ద స్పర్శ రూప రసగంధాలు అని
వాటి రూపముగా నీ చేత నిర్మించబడినటువంటి ప్రకృతి సంబంధத்தை సహేతుకమాగ పోకి. నీ చేత నిర్మించబడినటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని సమూలంగా పోగొట్టి, అయర్వరు సహేతుకమాగా అంటే కారణంతో సహా పోగొట్టి, అంటే సమూలంగా పోగొట్టి, అయర్వరు మమరర్గల్ పరిషత్తులే ఎన్నై వాంగి. అయర్వరు మమరర్గల్ పరిషత్తులే అంటే అయర్వరు మమరర్గల్ అని ఎందుకు చెప్తున్నారంటే ఏం చెప్పుకున్నాం మనం? వాళ్ళు ఇంద్రియాలకి లోబడినటువంటి వాళ్ళు, అందుకని అయర్వరు మమరర్గల్. వాళ్ళ పరిషత్తులో గోష్ఠిలో నన్ను పిలిపించుకొని ప్రాకృత విషయ విస్మరణ పూర్వకమాగా ఉన్నడయ శంఖచక్ర కదా శాంగాది అసంఖ్యేయ దివ్య చిహ్నంగళయ్యం. ప్రాకృత విషయాలను ముందు మర్చిపోయేటట్లుగా నీ యొక్క శంఖము, చక్రము, గదా, శాంగము మొదలైన అనేకమైనటువంటి దివ్య చిహ్నాలన్నింటినీ కూడా అవత్తాలే అలంకృతమాన తిరుమేని అయ్యం సిందిత్తు ఏత్తి కైతొరవే. అదిగో మొదటగా ఏం చేయాలి? నేను ఈ ప్రాకృత విషయాలన్నీ మర్చిపోయేటట్లుగా చెయ్యి. ఆ తర్వాత నీ యొక్క దివ్య ఆయుధాలని శంఖచక్ర గదా శాంగాది అసంఖ్యమైనటువంటి దివ్య చిహ్నాలన్నింటినీ నాకు దర్శింపచేయి. అంత మాత్రమే కాదు, వాటి చేత అలంకరించబడినటువంటి ఆ తిరుమేనినే నేను భావించేటట్టుగా భావించి ఏత్తి స్తోత్రం చేసి కైతొజవే నమస్కరించేటట్లుగా అరుళ్యనక్కు ఎంబిరానే నా విషయంలో నాకు అనుగ్రహాన్ని చూపించవయ్యా. ఎంపిరానే నాకు ఉపకారకుడా, ఆశ్రిత వత్సలనే ఎన్ను ఎంబెరుమానై ప్రార్థించరారు. ఆ ఎంబిరానే ఆశ్రిత వత్సలనే అని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. అంటే నువ్వు నీ చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఇంద్రియ శబ్దాది విషయాల ద్వారా నిర్మితమైనటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని నాకు పోగొట్టు, అమర నిత్యసూర్యుల గోష్ఠిలో నన్ను చేర్చు. ఆ తర్వాత ఈ ప్రాకృత విషయాలన్నీ నేను మర్చిపోవాలి. ఆ తర్వాత నువ్వు చక్కగా ఆయుధాలు అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, వాటన్నిటి చిహ్నాలతో కూడినటువంటి నీ దివ్య తిరుమేనిని మనస వాచ కర్మణ అన్నమాట. అందుకనే సిందిత్తే మనస్సు, ఏత్తి స్తోత్రం, తొజవే కాయికం. అంటే మనస సిందిత్తు, ఏత్తి అంటే వాక్కు, ఆ తర్వాత తొజవే అంటే కాయం. మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా నిన్ను స్తోత్రం చేసేటట్లుగా నా విషయంలో అనుగ్రహించవయ్యా ఎంపిరానే ఆశ్రిత వత్సలనే అని స్వామిని ప్రార్థిస్తున్నారు. అనంతరం ఎనక్కు విషయేంద్రియங்களை వెన్ను உன்னுடைய அசாதாரண சின்னங்களை அனுபவிக்கும்படி కృపై పన్ని అరుళవేణుం ఎంగిరారు. ఎనక్కు నాకు ఈ విషయాలను ఇచ్చేటువంటి ఇంద్రియాలని జయించి నీ యొక్క అసాధారణ చిహ్నాలను అనుభవించేటట్టుగా. అసాధారణ చిహ్నాలంటే శంఖము, చక్రము, గద, ఇది ధనుస్సు, ఇలాంటివన్నీ కూడా ధరించి ఉండేటువంటి నీ యొక్క దివ్యమంగళ రూపం, అదే అసాధారణమైనటువంటిది. అసాధారణ చిహ్నాలతో కూడిన నీ దివ్యమంగళ రూపాన్ని అనుభవిక్కుమ్మడి కృపై పన్నీరుల వేణుం అనుభవించేటట్టుగా నాకు నా విషయంలో కృప చూపించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. ఎన్ అమ్మా ఎనకు నిరుపాధిక స్వామియాయ్. నా విషయంలో నిరుపాధిక, ఉపాధిని పట్టి స్వామివి కాదు నువ్వు, నిరుపాధిక స్వామియాయ్. ఎన్ కన్నా அந்த సంబంధమడియాగవం సౌలభ్యத்தை எனக்கு ప్రకాశిప్పిత్తవనాయ్. ఎన్ కన్నా ఇదిగో నాకు నీ సౌలభ్యాన్ని ప్రకాశింపచేశావు. దేనికి ప్రకాశింపచేశావు అంటే నువ్వు నాకు స్వామివి, ఆ సంబంధ కారణంగా నీ యొక్క సౌలభ్యాన్ని నాకు ప్రకాశింపచేసినటువంటి వాడివి. అంటే ముందు సౌలభ్యాన్ని చూపించాడని చెప్తున్నారు, దర్శింపచేశాడు. ఎందుకు దర్శింపచేశాడు? ముందు పదం ఉన్నది కదా, ఎన్నమ్మ నాకు స్వామివి నువ్వు. స్వామి కావటం చేత సొత్తుకి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తారు కదా. అదిగా ఏం చేశాడు? ఎన్ కన్నా ఆ పరమాత్మ తన యొక్క సౌలభ్యాన్ని ఆళ్వార్లకు ప్రకాశింపచేసినటువంటి వాడా అంటున్నారు ఆళ్వార్లు. ఇమయోర్ తంకుల ముదలే నిత్య సూర్యుల తెరుడుకు సత్తాదిహేతుభూతనాన అవనే. ఆ నిత్య సూర్యుల గోష్ఠికి సత్తాదిహేతుభూతనాన అవనే, సత్తని కలిగించేటువంటి వాడు ఆయనే అని. మొదలే ఓరు
ఓరంటే అద్వితీయమాన ఐవర్ ఇన్ అముదు ఎనతోండి ఐవర్ అద్వితీయులైనటువంటి 5 ఇంద్రియంగళాలే. ఈ 5 ఇంద్రియాల చేత అంటే వీటితోటి సాటి మరి ఇంకొకటి లేనే లేదు మనల్ని బాధించడానికి అనేటట్లుగా. అందుకని ఓరంటే అద్వితీయం, ద్వితీయం లేదండి. ఇంతలా బాధ పెట్టేవి ఇంద్రియాలు తప్ప ఇంకేమి లేవన్నమాట ఈ జీవుడికి. అలాంటి ఇనియా ఇనియా ఇనియ అమృతం, ఇన్ అముదు అంటే ఇనియ భోగ్యమైనటువంటి అమృతము, ఎనతోండి ఎన్నుంబడి భోగ్యమాయ్ యావరయ్యం భోగ్యమాయ్ ప్రకాశిత్తు యావరయ్యం ఎత్తనయ్యేను அளவு ఉడయ్యరాన బ్రహ్మాదిగడయ్యం ఎనతోండి అంటే అలా నాకు భోగ్యం అనేటట్టుగా ప్రకాశించి ఆ ఇంద్రియాలు ఎలాంటివి ఎత్తనయ్యేను అళవుడయ్యరాన బ్రహ్మాదిగడయ్యం. ఎంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళండి బ్రహ్మగారు అంటే. సృష్టి చేసే ఆ పదవినే పరమాత్మ ఆయనకి ఇచ్చాడంటే జ్ఞానం లేకుండా ఇవ్వడు కదా. అలాంటి బ్రహ్మగారిని కూడా మోహిప్పిక్కై కాగా అంటే మయక్క మోహిప్పిక్కై కాగా మోహింప చేయటం కోసమని మోహిప్పిక్కై కాగా మోహింప చేయటం కోసమని నీ వైత్త సర్వశక్తి ఆనని ఉండాక్కి వైత్త అదే సర్వశక్తి కలిగినటువంటి సర్వశక్తిమాన్ అని పిలువబడేటువంటి నువ్వు నీ ఉండాక్కి వైత నీ చేత సృష్టించబడినటువంటి మున్నమ్మాయం ఎల్లాం మున్నం అంటే అనాది సిద్ధమాయ్ అనాదిగా సిద్ధముగా ఉన్నటువంటి మాయం అజ్ఞానవర్ధకమాఘయ్యాలే మాయ శబ్దవాచ్యమాన విషయంగల్. మాయ శబ్దంతో ఈ విషయాలను చెప్తున్నారు. ఎందుకు మాయ శబ్దంతో చెప్పారు? ఇవి అజ్ఞానాన్ని పెంపొందింపచేసేవి కావటం చేత. ఇవన్నీ కూడా ఎలా వత్తయ్యం, ఇవన్నీ కూడా ముజువేరు అరిందు ముజుక్క వేరు అరిత్తు అంటే సమూలంగా వాటిని నశింపచేసి ఎన్నై ఉన్సిన్నముం తిరుమూర్తియం సింధిత్తు ఎన్నై నన్ను ఎలాంటి నన్ను సంసార భీతనాన ఎన్నై ఈ సంసారం గురించి భయపడుతూ ఉన్నటువంటి నన్ను చిన్నము ఉన్నుడయ అసాధారణ చిహ్నమాన శంఖ చక్రాదిగళయ్యం నీకే అసాధారణమైనటువంటి శంఖ చక్రాది చిహ్నాలను ఏం చేయాలి? తిరుమూర్తియం అవత్తాల్ అలంకృతమాన విగ్రహత్తయ్యం ఆ శంఖ చక్రాది చిహ్నాలతోటి అలంకరించబడినటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఏం చేయాలి? సింధిత్తు నెంజాలే నినైత్తు మనసుతోటి భావించి వాక్కాలే స్తుతిస్తూ వాక్కుతోటి స్తోత్రం చేసి తోష కయ్యాలేతు జుంబడియాగా చేతులతోటి నమస్కరించేటట్టుగా ఎనక్కే అరుళ్ ఎనక్కు ఎన్న విశేషిత్తు కృపై పన్ని అరుళ వేణుం అది నాకే నా విషయంలోనే అనుగ్రహాన్ని చూపించు. ఎనక్కు ఎన్న విశేషిత్తు నాకే అనే భావంతో కృప చూపించవయ్యా స్వామి అంటున్నారు. ఓర్ ఐవరయ్యం మాయమెల్లా వత్తయ్యం ఎన్ను ఎన్నాగ ఉమాం మాయం ఎన్ను శబ్దాది సహితయ్యాన ప్రకృతి ఆగ ఉమాం ఎన్నాగం అంటే మాయం ఎల్లా వత్తయ్యం ఎన్ను ఓర్ ఐవరయ్యం మాయమెల్లా వత్తయ్యం ఎన్ను ఎన్నాగ ఉమాం అంటే ఎన్నాగం అంటే లెక్క కోసం అని అలా చెప్పినటువంటివే అని. మాయం ఎన్ను మాయము అంటే శబ్దాది సహిత యాన ప్రకృతి ఆగ ఉమాం శబ్ద స్పర్శ రూపరస గంధాలతో కూడుకున్నటువంటి ప్రకృతి అని చెప్పవచ్చు. ఎట్టాంపాటు 26వ పేజీ. ఎన్ ప్రకృతి సంబంధத்தை அறுத்து వ్యాఖ్యానం అండి. நான் మనోవాక్కాయంగளாலே உன்னை నిరంతరமாக అనుభవిక్కుம்படி பண்ணி అరుళ వేణుం ఎన్గిరాల్ నాకున్నటువంటి ఈ ప్రకృతి సంబంధాన్ని తొలగింపచేయి. నా మనస్సు వాక్కు తిరుమేని వీటితోటి అంటే మనసావాచా కర్మణ నిన్ను నిరంతరమాగా అనుభవిక్కుம்பడి ఎప్పుడూ కూడా నిన్నే అనుభవించేటట్లుగా పన్ని అరుళ వేణుం చెయ్యవయ్యా స్వామి నా విషయంలో అనుగ్రహాన్ని చూపించు అంటున్నారు ఆళ్వాళ్ళు. ఇన్నముదు ఎనదోంద్రి విపాకத்தில் ఫలిక్కుమదుం ముగప్పులే ఆగపెట్టే నాగిల్ కైవిడలాంకిడేరు. చివరి దశలో ఎలా ఉంటాయి అవి?
ముందు చూడటానికి చాలా భోగ్యంగా అనిపించినట్టు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. ఇన్నముదు ఎనదోంది ఓరు ఐవరు యావరయ్యం మయక్క అన్నారు కదా. ముందు చూడటానికి చాలా భోగ్యంగా అనిపిస్తాయి, కానీ విపాకత్తిల్ ఫలిక్కుమదు ముగప్పిలేయగా పెట్టేనాగిల్ కైవిడలాంకిరీర్, కానీ చివరికి ఎలా పరిణమిస్తాయి? అవి విషంలాగా పరిణమిస్తాయి, అంతే కదా. అందుకని అదే విషయం ఆరంభంలోనే వాటిని పట్టుకునేటప్పుడే ఏమిటండి వీటిని పట్టుకుంటే ఇప్పుడే ఇంత క్రూరంగా ఉన్నాయి అని క్రూరంగా కనపడితే వాటిని ఆరంభంలోనే విడిచిపెట్టేయచ్చు. కానీ ఆరంభం ప్రవేశించేటప్పుడు భోగ్యంగా కనపడతాయి, ప్రవేశించి అనుభవించడం మొదలు పెట్టాక చివరికి ఇచ్చేటువంటి ఫలాలని విషతుల్యంగా ఇచ్చేటువంటివి. ఆరంభంలోనే ఆ విషయం తెలిస్తే అసలు పట్టుకోకుండా విడిచిపెట్టేయచ్చు. కానీ అగ్రే అమృతమివైరే పరిణామత్తిల్ విషమిరే, అగ్రే ఆరంభంలో ఎలా ఉంటాయి? అమృతంలాగా కనబడతాయి. పరిణామత్తిల్ విషమిరే, పరిణామంలో చివరికి అవి విషంలాగా పరిణమిస్తాయి. విపాకత్తిల్ ఫలిక్కుమదు విపాకత్తిల్ ఫలిక్కుమదు ఉపక్రమత్తే తోన్నిత్తాగిల్ మేల్ విషాదు చేలాయిత్తు. చివరికి కనబడేటువంటి ఆ ఫలం ఏదో ఆరంభంలోనే కనబడింది అనుకోండి, అలా వాటి మీద అవి అనుభవించాలని ఆశ లేకుండా మనం కూడా విడిచిపెట్టేయచ్చు. కానీ పజియం ధర్మహానియుమాయే మేల్ నరకమానాదం విడపోగాది రుక్కై, కానీ అలా కాకుండా పజియం నిందలని కలుగజేస్తుంది, ధర్మహానిని కలుగజేస్తుంది. మేల్ నరకమానాలు విడపోగాది రుక్కై, మేల్ నరకమానాలు చివరికి నరకాన్ని ఇచ్చినప్పటికీ కూడా విడపోగాదిరుక్కై విడిచిపోవటానికి వీల్లేనట్టుగా ఉండటం. ప్రకృతి ప్రాకృతంగళుక్కు ఇంగనేవరు తన్మయ్యుండు. ఈ ప్రకృతికి గాని ఈ ప్రకృతి సంబంధమైన ఈ ప్రాకృతానికి కానీ ఇంగనేవరు తన్మయ్యుండు. ఏమిటా తన్మయ్య అంటే ఇదిగో నిందల్ని కలుగు చేస్తూ ఉంటాయి, ధర్మహాని కలుగు చేస్తూ ఉంటే చివరికి నరకంలో ముంచేస్తాయి. చూడటానికి ఆరంభంలో అమృత తుల్యంగా ఉంటాయి, చివరికి విషాన్ని చిమ్ముతాయి. అలాంటి విషయాలు తన్మయ్యుండి. అదేమిటి? ధృతరాష్ట్రనోడు ఒక్కుం, అది ఎలా ఉంటుంది? ధృతరాష్ట్రుడి యొక్క స్వరూపంలాగా ఉంటుందట ఈ ప్రకృతి, దాని యొక్క ప్రాకృత స్వభావం. చూడటానికి బయటికి అదే మేడి పండు చూడ అన్నట్టు బయటికి చాలా భోగ్యంగా ఉంటుందని, లోపలంతా పొట్ట విప్పి చూస్తే పురుగులు అన్నట్టు చూడటానికి చాలా సాత్వికుల్లాగా కనబడతారు. వాళ్ళ ఆలోచనలన్నీ, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఎలా చాలా క్రూరమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా, అలా ధృతరాష్ట్రుడు కూడా అలానే కదా. అగవాయిల్ ధర్మరుచి నిక్కే ఇరుక్కచ్చేరే వాయాలే అనుకూలం బోలే ఇరుక్కుం అవత్తై చొల్లా నిర్కుమవనం. అగవాయిల్ మనసులో మాత్రం ధర్మము, దాన్ని ఆచరించాలి అనే రుచే లేదా ఆయనకి. అసలు ధర్మం అంటే ఏమిటని ఆలోచించే స్థితి కాదు ధృతరాష్ట్రుడిది. ధర్మరుచి ఇన్నిక్కే ఇరుక్కచ్చేరే వాయాలే అనుకూలం బోలే ఇరుక్కుం. ఆ లోటుతో మాత్రం అమ్మ అన్ని ధర్మ సూక్తులు చెప్పేటట్లుగా అనుకూలులాగా ఉంటాము. అవత్తై చల్లా నిర్కుమవన్, ఆ ధర్మాలనే చెప్తూ ఉంటాడు. అలానే ఈ విషయాలు కూడా చూడటానికి పైకి బో ఎంత ఆనందాన్ని ఇచ్చేటటువంటివిగా అనిపిస్తాయి, కానీ అవి ఇచ్చే ఫలాలన్నీ కూడా విషతుల్యాలు. ఓర్ ఐవర్ తనిత్తనియే ప్రబలమాయ్ అద్వితీయమాన శబ్దాది విషయంగల్ ఐందుం. తనిత్తనియే విడివిడిగా చాలా ప్రాబల్యం కలిగినటువంటి అద్వితీయమాన శబ్దాది విషయంగల్, అంటే శబ్దాది విషయాలు అద్వితీయాలండి, ఇంకా వీటితో సమానమైనటువంటివి ఇంకేమీ లేనే లేవు. అలాంటివి ఎన్నండి? 5. యావరయ్యుమ్మ యొక్క ఎలాంటి వాళ్ళనైనా మోహ పెట్టేస్తాయండి అవి. ఎలా? క్షుద్రరాన మనుష్యరోడు అడవుడయ్యరాన బ్రహ్మ అడిగడోడు వాస్యరా అరివి కెడుక్కుంబడిక్కు ఈడాగా. క్షుద్రులైనటువంటి మనుష్యులతోటి అడవుడయ్యరాన ఏదో గొప్ప జ్ఞానం కలిగినటువంటి బ్రహ్మాదులతోటి వాసియరా అంటే వీళ్ళు వాళ్ళనే తారతమ్యం లేదండి. జ్ఞాన వీడు అజ్ఞాన అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరినైనా సరే మోహపరిచేటువంటివి ఈ శబ్దాది విషయాలు. వాసియర అరివి కడుక్కుంబడిక్కు ఏడాగా, వాళ్ళు తారతమ్యం లేకుండా బుద్ధిని కోల్పోవటానికి తగినట్టుగా నీవైత నువ్వు ఉంచినటువంటివి ఏవి? నువ్వు ఎలాంటి వాడు? సర్వశక్తి ఆన నీవైత, సర్వశక్తిశాలివైనటువంటి నువ్వు ఉంచినటువంటి
தன்னாலே சுஷ்டமாயித்துது என்னறியாதே அதிலே ஒரு భోగ్యతయుండు ఎన్ను స్పృహై పండుగిరానిరే బ్రహ్మా. ఈ ప్రకృతి ప్రాకృతాలన్నీ అన్ని తన చేత కూడా సృష్టించబడినటువంటివే కదా తన చేత. కానీ ఆ బ్రహ్మగారికి కూడా మోహం కలిగేటట్లుగా తన్నాలే సృష్టమాయిత్తు ఎన్నయ్యాదే, నా చేత సృష్టించబడినటువంటివే కదా, ఇందులో నాకు తెలియని భోగ్యత ఏముంటుందనే జ్ఞానం ఉండాలి కదా ఆ బ్రహ్మగారికి. కానీ అదిలే ఒక భోగ్యతయుండు ఎన్ను స్పృహై పండుగిరానిరే బ్రహ్మ, అందులో ఒక ఏదో ఆనందం ఉన్నది అని కోరుకునేటట్టుగా ఉన్నట్ట. స్పృహై పండుగిరానిరే కోరికను చూపిస్తున్నాడు బ్రహ్మ. బ్రహ్మ అని హాకి దీర్ఘం వస్తే కనుక చతుర్ముఖ బ్రహ్మగారు, బ్రహ్మ అని దీర్ఘం లేకపోతే సర్వేశ్వరుడు. పరబ్రహ్మ అంటాం కదా మనం, అలా బ్రహ్మ అనే పదం అయితేనేమో సర్వేశ్వరుడు, బ్రహ్మ అని దీర్ఘం ఉంటే చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు లాంటి వాళ్ళని కూడా మోహపరిచేటువంటివి. ఆ బ్రహ్మగారికి తెలియాలి ఇవన్నీ నా చేత సృష్టించబడినవి, ఇందులో భోగ్యత ఏమున్నదని తెలియాలి కదా. కానీ ఆయన కూడా కోరిక కలిగేలాగా చేసేటువంటివి ఈ విషయాలన్నీ. మున్నమాయమెల్లాం అనాదియాన సంసారத்தை ఎల్లాం, మున్నమాయమెల్లాం పూర్వం ఉన్నటువంటి ఆశ్చర్య మాయం, అనాదియాన సంసారத்தை ఎల్లాం అనాదిగా ఉన్నటువంటి ఈ సంసారం అంతా కూడా ముజువేరు అరిందు సవాసనమాగ పోక్కి, నాకు సవాసనగా ఇంకా సమూలంగా, ఇప్పుడు గడ్డి తీసాము అంటే లోపల వేరుంచి మళ్ళా పై భాగం వరకు పీకామంటే మళ్ళా వచ్చేస్తుంది ఆ గడ్డి. అలా కాదు, వేరుతో సహా పీకేస్తే ఇంకా మళ్ళా వచ్చే అవకాశం ఉండదు కదా. ఆ రీతిగా ముజువేరరిందు సవాసనమాగ పోక్కి అంటే దాని వాసనే ఇంకా లేనట్టుగా పోక్కి పోగొట్టి, ఎన్నై సంసార భయభీతనాన ఎన్నై చేయదా, ఎన్నై సంసారం అంటే భయపడిపోతూ ఉన్నటువంటి నన్ను చేయదా చేసినటువంటి వంశత్తే తృప్తనా ఇరుక్కుమిరే అవన్ చేద అంశత్తే సంసార భీతుడుగా ఉన్నటువంటి వాడిని నేను, ఆయన ఎలా ఉన్నాడు చేద అంశత్తే తృప్తనా ఇరుక్కుమిరే అవన్. అదిగో ఏం చేయాలి ఆడవాళ్ళకి, ఏదో మేము చేయాలనుకుంటున్నది కొంత చేసేసాం కదా అని తాను చేసినటువంటి దాంతో తృప్తిగా ఉన్నట్ట సర్వేశ్వరుడు. కానీ జ్ఞానలాభం పన్ని కొడుతోం ఎన్నిరే అవనిరుక్కిరదు, ఆడవాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాం కదా, ఇంకేమి ఇవ్వాలి కాబట్టి అది పోరాదిరే. స్వామి నువ్వు జ్ఞానాన్ని ఇచ్చావు నాకు, మయర్వర మదినలం, కానీ ఆ జ్ఞానమే నాకు ఇప్పుడు ఈ దశ తెచ్చిపెట్టింది. కారణం ఆ జ్ఞానమే లేకపోతే మిగతా సంసారుల్లాగా నేను కూడా హాయిగా తిని తిరుగుతూ ఈ ఇంద్రియాలు బాధ పెడుతున్నాయని ఇలాంటి ఆలోచనలు లేకుండా ఉండేవాడిని కదా. కానీ జ్ఞానలాభం పన్ని కొడుతోం ఎన్నిరే అవనిరుక్కిరదు, ఎన్నై నన్ను, నేను ఎలాంటి వాడిని, ఆయన ఏమనుకుంటున్నాడు, ఏదో నేను చేయదలుచుకున్న వరకు సంసారం అంటే భయపడుతూ ఉన్నటువంటి నన్ను అని అర్థం చెప్పుకుంటూ సర్వేశ్వరుడు తాను ఏదో చేయాల్సింది ఆడవాళ్ళకి చేశాములే అని ఇంకా తృప్తిపడి ఉన్నట్లున్నాడు. జ్ఞానాన్ని ఇవ్వవలసిన జ్ఞానాన్ని ఇచ్చాం కదా అని. కాబట్టి అది పోరాదిరే సంసారத்தை సవాసనమాగ పోక్క వేండు ఇరుక్కుమిరేయ వరకు. అది ఆ జ్ఞానం ఇస్తే చాలదు ఆడవాళ్ళకి, ఏం కావాలి, ఈ సంసారాన్ని సమూలంగా పోగొట్టాలి, అది కావాలి ఆడవాళ్ళకి. అలా చిన్నముం తిరుమూర్తిயும் ధవళవన్ శంగు చక్కరం ఎన్ను, సిందముం తిరుమూర్తియం నీ యొక్క అసాధారణ చిహ్నాలైనటువంటి శంఖ చక్రాది ఆయుధాలని, తర్వాత తిరుమూర్తియం ఆయుధాలకి చేరికగా ఆయుధాల చేత అలంకరించబడినటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని. ఇవత్తై నెంజాలే అనుసంధిస్తూ కాదు, ముందు పైకి వెళ్ళాలి. ధవళవన్ செங்கு சக்கரம் என்னும் வலக்கையாழ் இடக்கை செங்கம் என்னும் அரவிந்தலோச்சனன் என்னும் சொல்லுகிறபடியே திவ்ய ஆயுதங்களையும் அவத்துக்கு సదృశமான తిరుమేనియైயும் ధవళవన్ శంగు చక్కరం ఎన్ను తెల్లటి వర్ణం కలిగినటువంటి శంఖము చక్కరము అని. వలక్కయ్యాళి ఎడక్కై శంఖం ఎన్నుం, వలక్కై ఆళి ఎడమ కుడి చేతిలో చక్రాయుధము, ఎడక్కై శంఖం ఎన్నుం ఎడమ చేతిలో శంఖాన్ని ధరించాడు అని. అరవిందలోచనన్ ఎన్నుం సొల్లుగెరపడియే అరవిందాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అంటే పుండరీకాక్షుడు అని చెప్పినట్టుగా
திவ்யாயுதங்களையும் అవత్తుకు సదృశమాన తిరుమేనియయం దివ్య ఆయుధాలని అవత్తుకు ఆ ఆయుధాలకి సరిపోయేటట్లుగా ఉన్నటువంటి తిరుమేనియము సిందిత్యాది ఇవత్తే నెంజాలే అనుసంధిత్తు వీటన్నిటినీ మనసుతోటి అనుసంధానం చేసి ఉళ్ళు అడంగామల్ వాయువిత్తు స్తోత్రం పన్ని నేనేం చేయాలి? మొదటగా నీ యొక్క దివ్య ఆయుధాలను స్మరించాలి, ఆయుధాలని ధరించినటువంటి నీ యొక్క దివ్య తిరుమేనిని దర్శించాలి. ఆ తర్వాత అంటే ఇవన్నీ మనసులో నేను భావించుకోవాలి, ఆలోచన అనమాట. సిందిత్తు ఏం ఆలోచించాలంటే ఇదే నీ యొక్క దివ్య ఆయుధాలను ధరించినటువంటి దివ్య తిరుమేని, అరవిందలోచనుడు అని చెప్పినట్టుగా అలాంటి నేత్రాలు, ఆ రూపాన్ని నేను భావించుకోవాలి. ఆ తర్వాత ఇవత్తే నింజాలే అనుసంధిత్తు ఇవన్నీ మనసులో అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చెయ్యగా ఒక విధమైన ప్రీతితో కూడిన ఆనందం. ఆనందం ఎలా అంటే మనస్సు నిండిపోయి బయటికి ప్రవహించేటువంటి స్థితి. అప్పుడు ఏం చేయాలి? అడంగామల్ వాయు విత్తు స్తోత్రం పన్ని లోపల ఎమడనట్టుగా ఆనందం అంతా కూడా నోరు తెరిచి నిన్ను స్తోత్రం చేసేటట్లుగా పెన్నై తిరువడిగడిదే విజుంబడిక్కు ఈడాగ కోరుడ వేణం. ఆ తర్వాత పెన్నై ఆ ఆనంద ప్రవాహంలో అదిగో స్తోత్రం చేస్తూ నీ యొక్క తిరువడిగళ్ళ మీద పడేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. వాయాలే యున్ను సొల్లా నిற்க నెంజు వేరే యున్ను నెనైతల్. వాయోలే ఒన్ను సొల్లా నిற்క నోటితో ఒకటి అని చెప్పవలసి ఉండగా నెంజు వేరే ఒండు నెనైతల్ உனக்கு சேஷம் என்னும் వేరే ఓరెడత్తే తొజిల్ செய்தல் செய்கை ఎన్నికే. ఎలా వాయాలో ఉన్న సొల్లానిక నోటితో ఒకటి చెప్తూ ఉండగా అంటే ఇప్పుడు ఏమన్నారు? మనస్సు నీ గురించి, నీ దివ్యమంగళ రూపం గురించి భావించుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆ భావించుకోవటం వల్ల ఒక ఆనందం లోపల ఎమడగా నోరు స్తోత్రం చేస్తూ ఉంటుంది. స్తోత్రం చేసే సమయంలో ఇదిగో ఆనందంతో నీ యొక్క తిరువడిగళ్ళ మీద పడేలాగా అంటే మనసు, వాక్కు, తిరుమేని అంటే కాయం మూడు కూడా ఆయన విధంలో ఆయనకు సంబంధించిన అనుభవ ఆనందాల్లోనే ఉండేటట్లుగా చేయి. కానీ ఎలా? వాయాలే ఉన్ను సొల్లానిర్క అది నోటితో ఒకటి మాట్లాడుతూ ఉంటున్నాం. నెంజు వేరే ఒన్ను నేనైతల్ మనసేమో ఇంకోటి భావిస్తూ ఉంటుంది. ఉనకు శేషం ఎన్ను వేరే ఓరిడత్తిలే తొజిల్ చేయదల్ చేయగై ఎన్నికే. నీకే నేను దాసుణ్ణి అని వెళ్ళి నమస్కారం చేయడం చేతులతోటి. అంటే మనస్సేమో నోరు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, మనసు ఇంకోటి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ చేతులతోటి ఈ ఇంద్రియాలతోటి ఈ తిరుమేని ఇంకొక కార్యాన్ని చేస్తూ ఉంటుంది. అలా చెయ్యొద్దయ్యా. మనోవాక్కాయంగల్ మూండ్రం మున్పక్కలలే ప్రవణమాంబడి పన్ని అరుడ వేణు. మనస్సు, వాక్కు, కాయము మూడు కూడా నీ విషయంలో ప్రావణ్యం కలిగి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా. ఎన్నమ్మా ఎనక్కు తాయి పోలు పరివనానవనే. ఎన్నమ్మా నాకు తల్లి వలె నా విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడా. ఈ శబ్దం అవచిక్కిరపడి అమ్మే ఎన్గిరదిలే సంబోధన వచనమాఘయ్యాలు. అమ్మే అనేటువంటి ఆ పదం సంబోధన వచనమాఘయ్యాలు. సంబోధన అది. అమ్మే అంటే అమ్మా అని పిలిచామనుకోండి, అది సంబోధన కదా. చేతననై చొల్లుగయ్యాలు ఆకారం ఏత్తి విడియాయ్. అమ్మా ఎన్ను కిడక్కిరదు. చేతనని చెప్పడం చేత ఆకారం ఏత్తు విడియాయ్. అమ్మే అనేటువంటిది ఆకారం మారి అమ్మా అని కిడక్కిరదు. ఎన్ కన్నా అంటే ఆ శబ్దం అమ్మే అనే పదము అమ్మాగా ఎలా మారిందో చెప్పారు. ఎన్ కన్నా అందప్పరివై ఎన్ కన్నా అందప్పరివై అర్ధ ప్రకారి కార్యాక్కినవనే. అందప్పరివై ఆ ప్రీతిని అర్ధక్రియా కార్యాక్కినవనే. అదిగో కన్నా అంటే ఆ ప్రేమని నాకు భవ్యుడుగా ఉన్నటువంటి వాడివి కదా. అర్ధక్రియా కార్యాక్రమనే అర్థం ప్రకారం కార్యంలో చూపించినటువంటి వాడా. ఏమయోరు తంకుల మొదలే ஒரு நாட்டுக்காக உன்னை கொடுத்து கொண்டிருக்கிறா அவனல்லையோ. ఉన్నై ఎమయోరు తంకుల మొదలే
నువ్వు ఎలాంటి వాడివి, ఒక లోకం కోసం, ఒక విభూతి కోసం అని నిన్ను నువ్వే ఇచ్చుకున్నటువంటి వాడివి కదా. అనేకర్ ఆశైప్పడా ஒருவனுக்கு உண்டானால் கொடுக்கலாகாதோ. అనేకర్ ఆశైప్పడా ఒరువనుక్కు ఉండానాల్ కొడుక్కలాగాదో. అనేక మంది ఆశపడేటట్లుగా ఒకనికి ఏదైనా ఉంటే ఆ ఆశపడే వాళ్ళకు కొంచెం ఇవ్వద్దు. ఎన్నమ్మా అనేకర్ ఆశైప్పాడు వరవను, అది కాదు అర్థం, తప్పు చెప్పానండి. అనేకర్ ఆశైప్పాడు, అనేకర్ ఆశైప్పాడు వరువనుక్కు ఉండానాల్. అనేక మంది ఆశ ఒక్కళ్ళకే ఉంటే నువ్వు ఇచ్చేయద్దు వాళ్ళకి, దాన్ని ఏది అడిగితే అది. వాళ్ళందరినీ నువ్వు నిన్ను నువ్వే సమర్పించుకున్నావు. ఏది త్రిపాద్విభూతి అని చెప్పబడేటువంటి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరికీ నిన్ను నువ్వు స్వాధీనపరుచుకున్నావు. ఆ త్రిపాద్విభూతిలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ప్రీతి ఉన్నదో నీ మీద, అంత ఆశ ఒక వ్యక్తికి ఉంటే ఇతనికి ఇచ్చేసుకోవద్దు నిన్ను నువ్వు, వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటావా నువ్వు అని ఆశపడటానికి కారణం. ఇమయోరు సంకుల మొదలే. మరి ఆళ్వాళ్ళు తమకి ఆ సర్వేశ్వరుడు తనకి లభిస్తాడు అని ఆశపడటానికి కారణం అదిగో ఇమయోరు కుల మొదలే, ఆ నిత్యసురులకి తనను తాను సమర్పించుకున్నటువంటి వాడు కదా, వాళ్ళ కైంకర్యాలని స్వీకరిస్తూ ఉండేటువంటి వాడు కదా. కాబట్టి ఈయనకి తనని తాను సమర్పించుకోవడం అనే ఒక గుణం ఉన్నది కాబట్టి అలా నాకు కూడా అవుతాడు ఆయన అని ఒక ఆశ ఆళ్వాళ్ళకి. అందుకని వాళ్ళందరికీ ఉన్న ఆశ నా ఒక్కడికి ఉంటే నువ్వు చూడద్దా, నువ్వు నాకు ఇచ్చుకోవద్దా నిన్ను నువ్వు. ఎన్నమ్మా ఇత్యాదిక్కు ఎనక్కు స్వామియాయ్ స్వత్తైన సిక్కు కొడుక్క వన్నాదు ఎన్ను కృష్ణనాయ్ వందు అవతరిత్తు ఎన్నై నోక్కినవనే. ఎన్నమ్మ అనే దానికి ఎనక్కు స్వామి. ఎలాంటి స్వామి? తన సొత్తుని తాను రక్షించుకునేటువంటి స్వామి. ఎందుకు వచ్చాడు? కృష్ణుడిగా వచ్చి అవతరించింది. స్వత్తైన సిక్కు కొడుక్క వన్నాదు ఎన్ను కృష్ణనాయ్ వందు అవతరిత్తు ఎన్నై నోక్కినవనే. అదిగా ఆయన మనకి స్వామి కావడం అంటే ఈ పదాలన్నిటికీ మళ్ళా 3 ఇంకొక రకమైన అర్థాన్ని సమన్వయం చేసి చెబుతున్నారు. ఎనక్కు స్వామియా. ఎందుకు స్వామి? స్వామి అయితే ఏం చేస్తాడు? స్వామి కాబట్టే కృష్ణుడిగా వచ్చి అవతరించి మనందరినీ రక్షించాడు. ఎందుకు? స్వత్తైన సిక్కు కొడుక్కవన్నాదు, తన సొత్తు నశించిపోకూడదనే భావంతో కృష్ణుడిగా వచ్చి అవతరించి మనల్ని రక్షించినటువంటి వాడు. అవతారం సర్వసాధారణమాయురుక్కచ్చేదే ఎవరు తమక్కాల చేయదదు ఎన్నిరుప్పరే. అవతారం సర్వసాధారణం, అందరికీ సమానమైనటువంటిదే. కానీ ఆళ్వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన అవతరించింది నా కోసమే అని భావిస్తూ ఉంటారట ఆళ్వాళ్ళు. అదే చెప్పుకున్నాం కదా, ఎందుకు కృష్ణ పరమాత్మగా వచ్చి ఆయన అవతరించాడు? తన సొత్తు నశించిపోకూడదని. ఒక ఆళ్వాళ్ళ కోసం అవతరించారా ఏమిటి? కన్నపిరానుగా కాదు కదా. కన్నపిరానుగా వచ్చింది తన సొత్తుని తాను కాపాడుకోవటం కోసం. ఎందుకు సొత్తుని ఎందుకు కాపాడుకుంటాడు? ఎన్నమ్మ మనందరికీ స్వామి కనుక. కానీ ఆళ్వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన నాకు స్వామి, నన్ను రక్షించుకోవటం కోసమే ఆయన వచ్చి అవతరిస్తూ ఉంటాడని భావిస్తారట ఆళ్వాళ్ళు. మనోవాక్కాయంగల్ మూన్నుం ఒరుంగి ఉన్ పక్కలలే ప్రవణమాంబడి ஒரு నాట్టు పన్ని కొరుతని. ఈ మనసా వాచ కర్మణ 3 ఒకే రీతిగా మున్పక్కలిల్లే ప్రవణమాంబడి నీ విషయంలోనే ప్రావణ్యం కలిగి ఉండేటట్లుగా ஒரு నాట్టు కుప్పన్ని కొడుతని. ఒక లోకం మొత్తానికి ఇమయోరు కుల మొదలా కదా 3వ పదం. ఎన్నమ్మ, అది 3 పదాలు కదా అవి. ఎన్నమ్మ, ఎన్కన్నా, ఇమయోరు తంకుల మొదలే అనేటువంటి 3 పదాలు కదా. ఎన్నమ్మ అని చెప్పడం వల్ల స్వామి రక్షించడమే. స్వామి కాబట్టి మనల్ని రక్షించుకోవాలి. రక్షించుకోవడం కోసమని ఎన్కన్నా కన్నన్గా వచ్చి అవతరించాడు. అంతేకాదు ఆయన ఎలాంటి వాడు అంటే మనసా వాచ కర్మణ 3 మనస్సు వాక్కు కర్మ 3 ఏకరీతిగా ఉండేటట్లుగా నీ విషయంలో, ఏకరీతిగా అంటే నీ విషయంలోనే ప్రావణ్యం కలిగి ఉండేటట్లుగా ఒక లోకం మొత్తాన్ని చేసినటువంటి వాడు. అందుకనే ఇమయోరు తంకులం అని చెప్పారు. అలాంటి నువ్వు అత్తయ్యనక్కు ఒరువనుక్కు చెయ్యత్తట్టెన్. ఒక లోకాన్ని మొత్తమే ఇచ్చేసావు కదయ్యా నువ్వు, ఒక ఊరాగా. మరి అలాంటప్పుడు నాకు ఇవ్వటంలో నీకేమిటి అడ్డు అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. ఇన్నముదు ఎనరోంది ఇమయోర్ ఐవర్యావరయ్యుం మయక్క నీవైత్త
முன்னமாயமெல்லாம் முழுவேர் அறிந்து என்னை உன் சிந்தமும் திருமூர்த்தியும் சிந்தித்தேத்தி கைதொழவே அருளெனக்கு என்னம்மா என் கண்ணா இமையோர் தங்குல முதலே. 9ஆம் பாட்டு 9వ பாசுரம். குலமுதலடும் தீவினை கொடுவன் குழியினில் வீழ்க்கும் ஐவரை வளமுதல் கெடுக்கும் வரமே தந்தருள் கண்டாய். நில முதல் இனி எவ்வுலகுக்கு நிற்பன செல்வனவெனப் பொருள் பல முதல் படைத்தாய் என் கண்ணா என் பரம் சுடரே. குலமுதல் అడుం తీవినై కొడు. నిలం మొదల్ ఇని, నిలం అంటే భూమి మొదలైనటువంటి, ఇని ఇకనున్న ఎవ్వులగుక్కుం సమస్త లోకముల యందును నిర్పణ స్థావర జంగముల నిర్పణ సెల్వన ఎన పొరుల్ అంటే స్థావర జంగములనేది వస్తువులు పల అనే వస్తువులను పల అనేకములను మొదలు పడైతాయి నువ్వు సృష్టించిన సృష్టి కాలమునందు పడైతాయి. సృష్టించినటువంటి వాడా, సృజించినటువంటి వాడా, ఎన్ కన్నా నాకు భవ్యమైనటువంటి వాడా, ఎన్ పరం సుడరే నాకు సేవ సాయించినటువంటి పరంజ్యోతి స్వరూపుడా. కులం మొదల్ ఆడుం వంశమును సమూలముగా నశింపచేయుతున్నటువంటి తీవినై కొడు క్రూరమైన పాపములకు కారణమైన క్రూరమై వన్కుజియనిల్ దుస్తరమైన సంసారమనడు వీష్కుం పల్లమందు ఐవరై అంటే పరద్రోయుతున్నటువంటి పంచ ఇంద్రియముల యొక్క వలముదల్ కెడుక్కుం బలమును సమూలముగా నశింపచేస్తూ ఉన్నటువంటి తందరులు కండాయి. వలమే తందరులు కండాయి అంటే అలా బలమును ఎలా సమూలంగా నశింపచేస్తున్నట్లు చేసేటువంటి బలాన్ని నాకు అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. సకల జగత్స్రష్టమైనటువంటి ఓ పరంజ్యోతి స్వరూపుడా, వంశాన్ని నాశనం చేసేటువంటి సంసారం అనే నరకానికి కారణమైనటువంటి ఈ పంచ ఇంద్రియాలు నన్ను బాధించకుండా నశించేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. ఆరాయిరపడి కులముదల్ సంకల్పమాత్ర పరినిర్మిత నిఖిల భువన తదంతర్వర్త అఖిల చరాచర జంతు జాతనాయ్ సర్వశక్తియాయ్ రామకృష్ణాది రూపేణ అవతీర్య ప్రణత జన పరిత్రాణ తద్విరోధి నిరసనైక భోగనాయురుందని స్వాన్వయం మద్వినాశకర దుష్కృతాది ఘోర దురారోహోగాద గర్త నిపతన హేతు భూతమాన பஞ்சேந்திரியங்களினுடைய பலத்தை சஹேதுகமாக கெடுக்கையாகிற என்னுடைய அபிலஷிதத்தை செய்துள்ள வேணும் என்கிறாరు. సంకల్ప మాత్రము చేతనే నిర్మించబడినటువంటి సమస్త లోకాలను వాటిలో వర్తిస్తూ ఉండేటువంటి అఖిల చరాచర జంతుజాతమంతా కూడా వర్తింపచేసేటువంటి సకల జంతుజాతంతో కూడి అన్ని వర్తించేటట్లుగా లోకాలన్నిటినీ సృష్టించినటువంటి వాడివి. ఎలాగ సంకల్ప మాత్రంతో సర్వశక్తి శక్తిమతుడు శక్తి స్వరూపుడు వినువు అంటే శక్తి స్వరూపుడు అంటే శక్తి కలిగినటువంటి వాడివై రామకృష్ణాది రూపంగా అవతరించి అంటే అవతారాలు ఇచ్చావు. రామావతారం, కృష్ణావతారం. ఆ తర్వాత నిన్ను ఆశ్రయించినటువంటి ఆశ్రితులని రక్షించటం కోసమని వాళ్ళ యొక్క విరోధులని నిరసింపచేయటమే ఆనందముగా కలిగినటువంటి నువ్వు సాన్వయ మద్వినాశకర దుష్కృతాది సా అన్వయం మద్వినాశకర దుష్కృతాది అంటే వాటితోటి కూడి నా యొక్క వినాశాన్నే కోరుకునేటువంటి దుష్కృతము మొదలైనటువంటి ఘోర దురారోహ అంటే ఘోరమైనటువంటివి, దురారోహం ఆలోచించడానికి కూడా దుర్లభమైనటువంటివి, గాధ అంటే లోతైనటువంటి గాధగత్త నిపతన హేతుభూతమాన అంటే ఎక్కడో అగత్పాతాళానికి తోసేసేటువంటివి అనమాట.
గాధగత్త నిపతన హేతు అంటే లోతైన గోతిలో పడేయటానికి కారణమైనటువంటివైనా హేతుభూతమాన పంచేంద్రియంగలినుடைய బలత్తై అంటే ఇవన్నీ విశేషణాలు ఎవరికి? పంచేంద్రియాలకి. అవి ఎలా చేస్తాయి? సాన్వయ మద్వినాశకర దుష్కృతాది ఘోర దురారోహ గాధగర్త నిపతన హేతుభూతమాన పంచేంద్రియాలు అంటే వాటితోటి అన్వయిస్తే వినాశాన్ని కలుగజేసేటువంటివి, అతి ఘోరమైనటువంటివి, దురారోహం ఆలోచించడానికి కూడా దుర్లభమైనటువంటివి అయి ఉంటది. అధపాతాళానికి పడేయటానికి కారణమైనటువంటి పంచేంద్రియాల యొక్క బలాన్ని సహేతుకమాగ కెడుక్కయ్యాకిరయన్నుడయా అవిలషతత్తై అరుడి చెయ్య వేణుం ఎంగిరారు. అది సహేతుకమాగా అలాంటి ప్రబలమైనటువంటి ఇంద్రియాల బారి నేను పడకుండా నాకు సహేతుకమాగంటే సమూలంగా వాటిని నశింపచేయటం అనే నా యొక్క కోరికని తీర్చవయ్యా స్వామి అని అడుగుతున్నారు ఆళ్వార్లు. పన్నీరాయపడి అనంతరం సకల జగత్తుత్పాదకనాయ్ ఎనక్కు భవ్యనాయ్ భోగ్యనానని விஷயங்களிலே தன்னும் இந்திரிய பலத்தையும் உன்மூலனம் பண்ணும்பడి ప్రసాదత్తై పన్న వేణుం ఎన్గిరారు. సకల జగత్తులను సృష్టించేటువంటి వాడివి నాకు ఎన్కన్నా అన్నారు కదా. ఎనక్కు భవ్యనాయ్ భోగ్యనాన భోగ్యుడైనటువంటి ఓ స్వామి నువ్వు విషయంగలలే తళ్ళుం ఇంద్రియ బలత్తై నన్ను విషయాల్లోకి తోసిపాడేసేటువంటి ఈ ఇంద్రియాల యొక్క బలాన్ని ఉన్మూలనం పండుంబడి సమూలంగా నశించిపోయేటట్టుగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపించవయ్యా అంటున్నారు. నీ విషయంగలలే తళ్ళుం ఇంద్రియ బలత్తై ఇంద్రియ బలాన్ని నాకు నశింపచేయవయ్యా, నీ ప్రసాదాన్ని అనుగ్రహించు అంటున్నారు. నిలం முதல் இனி భూమి మొదలాన మొత్తం ఎల్లాలోకంగళుక్కుం ఎవ్వలకుక్కం అన్నారు కాబట్టి ఎల్లాలోకం భూమి మొదలైనటువంటి మిగతా అన్ని లోకాలకు కూడా నిర్పణ సెల్వన వెన పొరుల్ స్థావర జంగమ రూపమాన పదార్థంగల్ స్థావర జంగమ రూపంగా ఉన్నటువంటి పదార్థాలు పల మొదల్ పడైతాయ్ ఫలవత్తయ్యం ప్రథమత్తిలే పడైత్తవనాయ్ అనేకమైనటువంటి వాటిని ఆరంభంలో సృష్టించినటువంటి వాడివై జగద్రక్షణార్థమాగ కృష్ణనాయ్ అవతరిత సౌలభ్యత్తయ్యనకు ప్రకాశిప్పిత్తవనాయ్ జగద్రక్షణ కోసమని కృష్ణుడిగా అవతరించి నీ యొక్క సౌలభ్యాన్ని నాకు ప్రకాశింపచేసినటువంటి స్వామి ఎనక్కు అనుభావ్యనుమాయ్ నాకు అనుభవించేటట్లుగా ఉన్నటువంటి వాడివి నిరతిశయ ఔజ్వల్యయుక్తమానవడి వయ్యుడయ్యవనే. నిరతిశయ ఔజ్వల్యం ప్రకాశముతోటి కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడా వంశత్తై మూలభూత పురుషనోడే అదప్పతి కుంబడి ముడిక్క వల్ల. ఎలాంటివి విషయాలు ఈ ఇంద్రియాలు అంటే వంశాన్ని సమూలంగా ఆ మూల పురుషుడితో సహా ఈ వంశానికి మూలభూతుడు ఈ వ్యక్తి అన్నామనుకో, ఆ వ్యక్తిని కూడా నశింపచేసేటట్లుగా అదప్పతి కుంబడి నశింపచేయగలిగినటువంటి తాపకరమాన పాపత్తుక్కు ప్రవర్తకమా తాపాన్ని కలుగజేసేటువంటి పాపాలకు ప్రవర్తకం పాపాలు చేసేటట్లుగా ప్రవర్తకమాం పాపాలను చేయించేటట్లుగా పాపాల్లో మనం ప్రవర్తించేటట్లుగా చేసేటువంటివి కొడుమయ్యేవుడైతానా కొడుమై కాఠిన్యాన్ని క్రూరత్వాన్ని కలిగినటువంటి వలియ విషయంగలాగిర కరయ్యేరవన్నాద పడుకుజీలే తళ్ళక్కడవదాన. బలమైనటువంటివి విషయాలనేటువంటి విషయంగలాగిర కరయ్యేరవన్నాద పడుకుజీలే విషయాలనేటువంటి ఒక గుంట, ఆ మురికి గుంట లాంటిది, పడుకుజీలే ఒక గుంట. ఆ గుంటలో పడిపోయాం, విషయాలనే గుంటలో మనం పడిపోయాం. ఆ విషయాలు చాలా బలమైనటువంటివి. ఆ గుంటలోంచి మళ్ళా మనం బయటికి కరయేరవన్నాద గట్టుకి ఎక్కటానికి వీల్లేనట్లుగా ఆ పడుకుజీలో తళ్ళక్కడవదాన అలా మన నా గోతిలోకి తోసేయగలిగినటువంటివి 5 ఇంద్రియంగళై ఈ 5 ఇంద్రియాలని స్వబల రూపమాన దుర్వాసనయ్యోడే కెడుక్కుం తన యొక్క బల రూపముతో ఉన్నటువంటి దుర్వాసనలు చేర్చి మనకి కెడుక్కు మనల్ని చెడగొడతాయి, ఆ గోతిలోకి తోస్తాయి,
వాటికి ఉన్నటువంటి వాసనలతోటి మనల్ని నశింపచేస్తాయి. ప్రసాద బలత్తయ్యే తందరుడ వేణుం, దుర్వాసనయ్యోడే కెడుక్కుం ప్రసాద బలత్తయ్యే తందరుడ వేణుం. అవన్నీ అంత బలమైనవైతే వాటన్నిటినీ నశింపచేయగలిగినటువంటి నీ యొక్క అనుగ్రహ బలం అన్నమాట. అవన్నీ కూడా ఎలాంటివి? మనల్ని ఒక గోతిలోకి తోసేసి అధపాతాళానికి తొక్కేసేటువంటి విషయాలు, గట్టు ఎక్కడానికి వీల్లేనట్లుగా ఉన్నటువంటివి. కానీ నీ యొక్క ప్రసాద బలం అనుగ్రహం కనుక మాకు లభిస్తే ఆ గొయ్యి ఎక్కడం పెద్ద, అంటే ఆ గోతిని నుంచి మనం బయటపడేలాగా చేయగలిగింది నీ యొక్క ప్రసాదమే, నీ యొక్క అనుగ్రహమే. ప్రసాద బలత్తయ్యే తందరుడ వేణుం వలం ఎన్ను. కాబట్టి ఆ గోతిలోంచి నేను బయటకు వచ్చేలాగా నాకు నీ అనుగ్రహాన్ని చూపించవయ్యా, అనుగ్రహాన్ని కృపచే. వలం ఎన్ను ప్రబలమాన ప్రసాదత్తై లక్షిత్తల్. బలమైనటువంటి ప్రసాదం, ప్రసాద బలంతో లక్షిత్తల్. వలమెన్ను ఆనుకూల్యమాయ్ ప్రసాదం తాన్ ఆదల్. అది ఆనుకూల్యమని అంటే నువ్వు అనుకూలమైనటువంటి భావనతోటి నన్ను రక్షించవయ్యా అని. వన్వదాం పాటు సానుబంధమాగ ముడిక్కుమదాన పాపంగడై విడైక్కుం. అంటే మనం సమూలంగా అదిగో చెప్పుకోవాలా, మూల పురుషుడితో సహా నశింపచేసేటువంటి పాపాలని పెంపొందింప చేసేటువంటి విషయంగళిలే ఆత్మావైతళ్ళుం ఇంద్రియంగళ్ ఎన్నై నలియాదపడి పన్న వేణుం ఎన్గిరార్. ఈ విషయాలలో ఆత్మని తోసేటువంటివి ఈ ఇంద్రియాలు. అలాంటి ఇంద్రియాలు నన్ను నలియాదపడి పన్న వేణుం, బాధించకుండా ఉండేటట్టుగా చెయ్యి స్వామి. కుల முதல் ఇత్యాది ஒருவன் பண்ணின பாபம் அவன் தன்னளவிலே போக எண்ணிக்கே కులమాగ முதలర ముడిక్కవత్తాన పాపంగళై విళైక్క కలవదాయ్. ఒక వ్యక్తి చేసినటువంటి పాపం ఆ వ్యక్తి మాత్రమే అనుభవిస్తాడా? కాదు. కులమాగ ఆ కులం వంశం మొత్తం కూడా మొదలర ముడిక్కవత్తాన పాపంగళై, మొదలర ఆ వంశాన్ని సమూలంగా నశింపచేసేటట్లుగా ఉన్నటువంటి పాపాలని విళైక్కడవదాయ్, మనలో పెంపొందింప చేసేటువంటివి. అంటే మనం అలాంటి పాపాలు చేసేటట్లుగా చెయ్యగలిగినటువంటివి ఈ ఇంద్రియాలు, అలాంటి విషయాలు. కొడియదాయ్ అనుభవిత్తు ముడియవన్నాదపడియాయ్ వన్ కుజియాయ్. అనుభవిత్తు ముడియవన్నాదపడియాయ్. క్రూరత్వం అనుభవిస్తే నశించిపోతాయా అంటే కాదు, ఇంకా ఇంకా అనుభవాన్ని కావాలనిపిస్తాయి, ఆ విషయాన్నే ఇస్తాయి మనకవి. అలాంటివి వన్ కుజియాయ్ ఒలియదాయ్ కాల్వాంగవన్నాదపడియాన శబ్దాది విషయంగళాగిర కుజిగలిలే తల్లక్కడవదాన ఇంద్రియంగళై. అదిగో ఒలియదాయ్ మంచి బలం, ఎలా కాలు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేనట్టుగా గట్టిగా మనల్ని పట్టుకుంటాయి అన్నమాట. అంత ప్రబలమైనటువంటివి. శబ్దాది విషయంగళాగిర కుజిగలిలే తల్లక్కడవదాన ఇంద్రియంగళై. ఏం చేస్తాయి అవి బలంగా? శబ్దాది విషయాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలని చెప్పుకున్నాం కదా, అలాంటి విషయాలని కుజిగలిలే గోతులలో తల్లక్కడవదాన ఇంద్రియంగళై తోసివేయగలిగినటువంటి ఇంద్రియాలను. సహి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు మూలఘాతుషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాహ అని ఎవరు చెప్పారు? ఇది రావణాసుడు గురించి మాల్యవాన్ అనేటువంటి ఆయన చెప్పాడు రావణాసుడికి హితవు చెప్తూ. సహి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మషు, ధర్మ విరుద్ధమైనటువంటివి అపాయాన్ని కలుగజేసేటువంటి కర్మలయందు మూలఘాతుషు సజ్జంతే భవద్విదాహ బుద్ధిమంత. అదిగో మీలాంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అలాంటి కర్మలు చేయటానికి, మూలఘాతుషు వంశాన్నే సమూలంగా నశింపచేయగలిగేటువంటి ఇలాంటి పాపాలని మీలాంటి భవద్విదాహ బుద్ధిమంత, నీలాంటి బుద్ధిమంతులు ఇలాంటి కార్యాలు చేయటం తగదు రావణ అని చెప్పాట మాల్యవాన్ అనేటువంటి ఆయన రావణాసురుడితోటి. అంటే ఏమిటివి? ఇలాంటి ఈ శబ్దాది విషయాలు ఏం చేస్తాయి మనల్ని? మన వంశాన్ని కూడా నశింపచేసేటువంటి కార్యాలని చేయిస్తాయి, పాపాలని చేయిస్తాయి. కాబట్టి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అలాంటి పాప పనులు చెయ్యరు రావణ అని చెప్పినట్లు. చెయ్యక్కడవదల్లాదదాయ్ சொல்லுகிற ఫలத்தின் அளவல்லாத అపాయంగళై ఉడైతాయ్. చెయ్యక్కడవదల్లాదదాయ్ చేయటానికి సాధ్యం కానటువంటివి,
సొల్లుగిర ఫలத்தின் அளவல்லாదా చెప్పినటువంటి ఫలం వరకు మాత్రమే కాకుండా అపాయంగళై వడైతాయ్ అపాయాలను కలిగినటువంటివి వంశంగళై మొదలర ముడిక్కడవదాన செயல்களிலே ఆ వంశాన్ని సమూలంగా నశింపచేయనటువంటి செயல்களிலே చేష్టితాలయందు మున్పోల్వారాయ్ బుద్ధిమాన్గళాయిరుప్పార్ ప్రవర్తియారుగల్కాన్ ఎన్నా నిరే మాల్యవాను నీలాంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ప్రవర్తించరయ్యా. అంటే చెయ్యకూడని పనులు చెయ్యరు, అవి ఎలాంటివి అపాయాల్లో ముంచేసేటువంటివి, వంశాన్ని సమూలంగా నశింపచేసేటువంటి అలాంటి కార్యాలను నీలాంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు అలాంటివి చేయరు రావణ అన్నట్ట మాల్యవాన్ రావణంతో. వల మొదల్ కెడుక్కుం వరమే తందరులు కండాయ్ వల మొదల్ కెడుక్కుం వరమే తందరులు కండాయ్ ఈ వీటన్నిటినీ సమూలంగా నశింపచేసేటువంటి బలం ప్రసాదం అనే బలాన్ని నాకు అనుగ్రహించవయ్యా స్వామి తందరుడు కండ. ఇవత్తినుడయ బలత్తై మొదలిలే ముడిక్కడవదాన ఉన్నుడయ ప్రసాదత్తై పణ్యరుళవేణు ఇవన్నీ కూడా బలత్తై వీటి యొక్క బలాన్ని మొదలలే ముడిక్కడ సమూలంగా నశింప చేయగలిగేటువంటి ప్రసాద అవేమో వాటిల్లో ప్రవర్తిస్తే మన వంశాన్ని కూడా సమూలంగా నశింపచేస్తాయి. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే కనుక ఆయన యొక్క కటాక్షాన్ని మన మీద ప్రసరింపచేస్తే అలా మన వంశాన్ని కూడా సమూలంగా నశింపచేయగలిగే పాపాలు చేయించేటువంటి ఈ విషయాలని సమూలంగా నశించిపోతాయి అన్నమాట. ఆయన యొక్క అనుగ్రహం ఏం చేస్తుంది, ఈ విషయాలని సమూలంగా నశించిపోయేలాగా చేస్తుంది. వాటి యొక్క ప్రభావం మన మీద ఉంటే అంటే భగవద్ అనుగ్రహం ఉంటేనేమో విషయాలు నశించిపోతాయి సమూలంగా. అలా కాకుండా విషయాలలో పడ్డామనుకోండి అవేం చేస్తాయి మనల్ని సమూలంగా వంశంతో సహా నశింపచేస్తాయి ఆ విషయాలు అనేటువంటివి. అది இவத்தின் பலத்தை முதலிலே முடிக்கடவதான உன்னுடைய பிரசாதத்தை பன்னியருளவேணும் நம்மாலே தனியே ఇంగనే చెయ్యలా ఇరుక్కుమో ఎన్నా స్వామి నమ్మాలే తనియే ఇంగనే చెయ్యలా ఇరుక్కుమో నా ఒక్కడి చేత ఇలాగ చేయటానికి సాధ్యమవుతుందా అంటే నమ్మాలే తనియే ఇంగనే చెయ్యలా ఇరుక్కుమో అది ఆయన ప్రశ్న అనుకుంటా. ఏంటి ఆళ్వారే మీకు ఒంటరిగా మీ ఒక్కరికి ఇలా చేయడానికి సాధ్యమవుతుందా అంటే నెల మొదలు ఇత్యాది நீ ஜெகசிருஷ்டியாதிகள் பண்ணுகிற போது உனக்கு ఆరు துணை పడச் செய்தாய் என்கிறார். ఏమిటి స్వామి నా విషయంలో అనుగ్రహించమంటే ఆళ్వారే నేను ఒక్కడనే మీ విషయంలో ఇలాంటి అనుగ్రహాన్ని చూపగలనా ఏమిటి అని అడుగుతున్నారు కదా మీరు అని అడిగాడు ఈయన. అడిగితే ఆయన ఏం చెప్పారు ఆళ్వారు, అసలు నువ్వు ఎలాంటి వాడివయ్యా, నీ శక్తి సామర్థ్యాలు ఎలాంటివి, జగత్తును సృష్టించడము వాటిని రక్షించడము లయం చేయడము ఇవన్నీ కూడా ఈ కార్యాలు చేసేటప్పుడు ఉనక్కు వారు తుణై పడచ్చేదా నీకెవరయ్యా సహాయకులుగా ఉన్నారు, ఎవరున్నారు తుణై అంటే సహాయం, ఎవరున్నారు నీకు సహాయకులుగా, నువ్వే చేసావు కదా. ఇలాంటి మరి నా విషయంలో అనుగ్రహాన్ని చూపించవయ్యా, ఇంద్రియ ప్రాబల్యాన్ని తొలగింప చేయవయ్యా అంటే నేను ఒక్కడనే చేయగలనా అని అడుగుతావేమిటి, జగత్ సృష్టి కంటే పెద్ద కార్యమే ఇదేమైనా, ఇది సృష్టి ప్రయోజనం మోక్షమందో అది పెరవేండావో, అసలు నువ్వు సృష్టించడానికి కారణం ఏమిటయ్యా, మోక్షం వాళ్ళందరికీ జీవులందరికీ కూడా ఈ సంసారం అనే దాని నుండి విడిపింప చేయడమే కదా నీ ఉద్దేశం, వీళ్ళందరినీ ఈ సంసార సంబంధం నుండి ఉజ్జీవింప చెయ్యాలనేది నీ ఉద్దేశం, అందుకే కదా నువ్వు సృష్టి చేస్తావు, అది పెరవేండావో అది పొందాలి కదా మేం కూడా. ఇప్పుడు భూమి మొదలాగా మొత్తం ఇప్పటి ఉండాన ఎల్లా లోకంగళిലും స్థావర జంగమంగళాన పల పదార్థంగళయ్యం మున్బే ఉండాక్కినాయ్ అది భూమి మొదలైనటువంటి మిగతా ఈ రీతిగా ఉన్నటువంటి అన్ని లోకాలని స్థావర జంగమంగళాన, స్థావరాలంటే ఏమిటి చెట్లు చామలు ఇలాంటివి, జంగమాలంటే ఇలా అడ్డంగా తిరిగేటువంటి పక్షులు అలాంటివన్నీ అన్నమాట, అవి అలాంటి అనేక పదార్థాలని మున్బే ఉండాక్కినాయ్ పూర్వమే సృష్టించావు కదా. ఇని మత్తుం ఎన్కన్నా ఎన్పరంచడరే అప్పటి పొదువాన రక్షణం వజియా కృష్ణనాయ్ వందు అవతరిత్తు ఎనక్కు భవ్యనాయ్. అదిగో అన్ని పదార్థాలని ముందే స్థావర జంగమాలతో సహా అన్ని సృష్టించినటువంటి వాడివి, కానీ ఎన్కన్నా ఎన్పరంచడరే
ఇని మొత్తం మిగతా అన్ని సృష్టించావు. కానీ ఎన్కన్నా ఎన్ పరం చూడరే అని చెప్పడం వల్ల అప్పటి పొదువాన రక్షణం వజియా, అలా అందరితో పాటు అదిగో జీవులందరినీ రక్షించాడు, జీవులందరినీ సృష్టించాడు, జీవులందరినీ రక్షించాడు. ఆ జీవుల్లో ఆళ్వాళ్ళు కూడా ఒకరే కాబట్టి పొదువాన రక్షణం అందరితో పాటు సమానం. కానీ నువ్వు అలా చెయ్యొద్దయ్య. పొదువాన రక్షణం వజియా, నువ్వు కృష్ణనాయ్ వందు అవతరిత్తు ఎనక్కు భవ్యనాయ్ ఒడివటగై ఎనక్కు ఉపకరిత్తవనే. అదిగో నువ్వు అలా కాకుండా నువ్వు నా కోసమే ఈ కృష్ణావతారం ఎత్తావు. నువ్వు ఎందుకు? ఒడివజగై ఎనక్కు ఉపకరిత్తవనే, నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించి నాకు ఉపకరించడం కోసం. పొదువాన రక్షణం అది జగత్ సృష్టి చేయటం అనేటువంటిది. కానీ ఇది అలా కాదే, ప్రత్యేకం అనమాట. ఎన్కన్నా ఎన్ పరం చూడరే, నా జ్యోతి స్వరూపుడా అని ஒரு நாடாக అనుభవిక్కుం ఒడివజగై ఎన్నై ఒరువనయ్యం అనుభవిప్పిత్తవనే. ఒక లోకం మొత్తం పరమపదమంతా అనుభవించేటువంటి ఆ తేజ స్వరూపాన్ని ఒరువనయ్యం అనుభవిప్పిత్తవని, నన్ను ఒక్కడికే అనుభవింపచేసినటువంటి వాడా. అజింద జగత్తై ఉండాక్కిన ఉనక్కు ఉళ్ళదుక్కు ஒரு గుణాధానం పండుగై అరిదో. ఏమిటి? ఎలాంటి వాడివి నువ్వు? అజింద జగత్తై ఉండాక్కిన ఉనక్కు, నశించిపోయినటువంటి అదిగో ప్రళయకాలంలో అదిగో అన్ని మునిగిపోయిన సమయంలో నీ గర్భంలో ఉంచి రక్షించినటువంటి వాడివి కదా నువ్వు. అజిత్త జగత్తై, అలా మొత్తం సృష్టి నశించిపోతే నీ గర్భంలో ఉంచుకొని రక్షించి మళ్ళా సృష్టించినటువంటి వాడివే కదా నువ్వు, సృష్టికర్తవే కదా నువ్వు. అలాంటి నీకు ఉళ్ళదుక్కు ஒரு గుణాధానం పండుగై అరిదో. ఉళ్ళదుక్కు ஒரு గుణాధానం పండుగై, అదిగో అలా నీ యొక్క ప్రసాదాన్ని నా మీద చూపించడం అనేటువంటిది అరుదా, నీకు సాధ్యం కాదా అని అడుగుతున్నారు ఒక్కసారి. అజంద విచ యద్భావం ఉడయ ఇంద్రియ వశ్యతై పోక్కుగై అరిదు కాణం ఎన్నా. అదిగో నీ యొక్క ఇంద్రియ వశ్యతని పోగొట్టడం చాలా దుర్లభం ఆళ్వారే అన్నట్ట ఆయనప్పుడు. అంటే అప్పుడు అజింద జగత్తై ఉండాక్కిన ఉనక్కు, నశించిపోయిన జగత్తుని సృష్టించినటువంటి వాడివి నువ్వు. అలాంటప్పుడు నాకు నా యొక్క ఇంద్రియ వశ్యతని పోగొట్టడం, నశింపచేయడం నీకు సాధ్యం కాదా అని అడిగారు. ఉత్తరార్ధ అనంతరం పూర్వార్ధ అనుసంధానం అన్వయ ప్రకార. అంటే పాసురంలో ఉత్తరార్ధాన్ని ముందు చెప్పుకోవాలి, ఆ తర్వాత పూర్వార్ధాన్ని చెప్పుకోవాలి అని చెబుతున్నారు. ఒళ్ళదుక్కు ఒక గుణాధానం పండుగై అరిదో. అదిగో ఒళ్ళదుక్కు, ఉన్నదానికి అంటే లేని దాన్నే సృష్టించినటువంటి వాడివి నువ్వు. నశించిపోయిన జగత్తుని మళ్ళా సృష్టించావు. కానీ ఇప్పుడు నేను ఉన్నాను, నన్నేవి నువ్వు సృష్టించక్కల్లా. ఇలా ఉన్నదానికి ఒక గుణాధానం, ఒక గుణాన్ని గుణాధానం అంటే ఒక ఊనికని కలగజేయడం అరుదా, నీకు సాధ్యం కాదా? ఏమిటి అడిగాను నేను? నీ యొక్క ప్రసాదాన్ని నా మీద కృప చేయవయ్యా, ప్రసాదాన్ని నా మీద కటాక్షించు, నీ యొక్క ప్రసాదాన్ని నాకు అనుగ్రహించు, నాకున్నటువంటి ఈ ఇంద్రియ ప్రాబల్యాన్ని తొలగింప చెయ్యి అన్నాను. అది ఉన్నదే కదా, నువ్వు కొత్తగా ఏం సృష్టి చెయ్యక్కర్లేదు కదా. పూర్వం లేనిదైతే ఇప్పుడు కొత్తగా సృష్టి చేయమని చెప్పాలి, కానీ అలా కాదు కదా అంటున్నారు ఆళ్వార్లు. నీకు సాధ్యం కానిదేమిటి? నశించిపోయిన దాన్నే సృష్టించగలిగిన వాడివి, ఉన్నదాన్ని రక్షించలేవా నువ్వు? కుల మొదల్ అడుంతి వినై కొడువన్ కుజినిల్ వీష్కుం ఐవరై వల முதல் கெடுக்கும் வரமே தந்தருள் கண்டாய் நில முதல் இனி எவ்வுலகுக்கு நிற்பன செல்வனையன பொருள் பல முதல் படைத்தாய் என் கண்ணா என் பரம் சுடரே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்ய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.